కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జోగురామన్న సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 420 హామీలతో పాటు రైతులకు అందాల్సిన రైతు బీమా, రైతు బంధు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. పోలీసుల బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తారెవరే ఎటువాయనే కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు కేవలం కుటుంబం యొక్క నిర్ధారణ కొరకే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము అదే అడుగుతున్నాం. ఇలా కుటుంబంలో భార్య తీసుకున్నా, భర్త తీసుకున్నా, కొడుకు తీసుకున్నా, కోడలు తీసుకున్నా, ఆ కుటుంబంలో ఆయన క్లియర్గా చెప్పిండు. ఆ కుటుంబంలో భూమి ఉండి, ధరణి పాస్బుక్ ఉండి, ఆ ధరణి పాస్బుక్ ద్వారా బ్యాంకులో అప్పు తీసుకుంటే అందరికీ చేస్తామని చెప్పిన మాట అది స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే 3వ విడత చేసినప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత అయితే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే డేట్ కటప్ డేట్ డిసెంబర్ 15 చెప్పిండు, ఆ డేట్ లోపల చేస్తా అని చెప్పిండు. మేమేం అడుగుతున్నాం? ఇవాళ అది కావాలని చెప్పి అడుగుతున్నాం. రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు కేవలం కుటుంబం